నన్ను కొట్టే రైట్స్ మీకు లేవు. హెడ్ ఆఫీస్ లో కంప్లైంట్ చేసినట్టు మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు. సస్పెండా? రై టోపీ కదిలిందా? బట్టలు నలిగే నేను నిన్ను పువ్వులాగా హ్యాండిల్ చేస్తాను, కానీ ఆడు చూడరా తెలుగు రాష్ట్రం నుంచి వచ్చి లోపలికి వెళ్ళి వేరే లెవెల్లో కుమ్ముతున్నాడు. పిల్లి మురళి బ్రిక్ ఫీల్డ్ తెలుగు వాళ్ళు ఉండే ఏరియా దాదా సార్. అక్కడ జరిగే ప్రాస్టిట్యూషన్, పాస్పోర్ట్ ఫోర్జరీ అన్నిటికీ వాడే చీఫ్. నెక్స్ట్ లెవెల్ కు నువ్వు వెళ్దాం అనుకుంటున్నావా? కూర్చో. That's like a good boy. బిల్లి మురళి డబ్బులు ఇచ్చాడు. నేను బ్లూ ప్రింట్ తీసుకెళ్ళి ఇచ్చాను. నాకేం తెలీదు. ఆపేశారా? బిల్లి మురళి ఒక మారు వాడిద్దరు పోలీసులు నరికేశాడు. ఆ విషయం విన్నప్పటి నుంచి నేను ఈ ఏరియాకే రాకుండా తప్పుకు తిరుగుతున్నాను. ఇప్పుడు మీరిద్దరు వెళ్తున్నారు, ఎలా పట్టుకుంటారు? అదే ఆషామాషి కాదు, కొంచెం అడిగి చెప్పండి. అండర్ కవర్ ఆపరేషన్. డబ్బు చూపిస్తే వాడే బయటకు వస్తాడు. ఇది పట్టుకోండి. ఏంటి నా చేతికి? హలో, ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని అసిస్టెంట్ గా అంచనా వేయడం తప్పే. అందుకు మీ దేశంలో మీరు గొప్ప అయితే మా దేశంలో మేము గొప్ప సార్. అందరూ ఈక్వల్ గానే ఉండాలి. అయితే మీరు కూడా నేను కూడానా సార్? ఆవిడ వెళ్ళింది అండర్ గ్రౌండ్ మిషన్ కి, నేను యూనిఫామ్ లో ఉన్నాను సార్. నేను డిస్టెన్స్ నుంచి ఫాలో అవుతుంటాను, మీరు ధైర్యంగా వెళ్ళండి. వీళ్ళు చేసే ఆపరేషన్ కి నాకెన్ని ఆపరేషన్లు అవుతాయో. ఇక్కడ పాస్పోర్ట్ దొరుకుతుందా? దొంగ పాస్పోర్ట్. పాస్పోర్టా? అవన్నీ ఇక్కడ దొరకవు సార్. తప్పిస్తావయ్యా. ఎవరో బిల్లి మురళి అంట పాస్పోర్ట్ అరేంజ్ చేస్తాడని చెప్పారు. బిల్లి మురళియా? సార్ ఆ పేరు నేను ఎప్పుడు వినలేదు, నాకెవరు తెలియదు సార్. வாங்க 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 ரெண்டு பத்தோலி வாங்க 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 சார் வாங்க ரெண்டு பத்தோலி வாங்க சார் வாங்க வாங்க. பாஸ்போர்ட் கிடைக்குமானே? பாஸ்போர்ட் இல்ல பணம் இருக்கு. நாங்க புடிச்ச முன்னாடி ஊர்ல இருந்து வந்துட்டு பாஸ்போர்ட் காணாம பில்லி முரளின்னு யாரோ ஒருத்தர் பாஸ்போர்ட்லாம் அரேஞ்ச் பண்ணுவாருன்னு சொன்னாங்க. அதனால சார் நாங்க இங்க சாமி ஜாமா வித்துட்டு இருக்கோம் சார். அதெல்லாம் எங்களுக்கு தெரியாது சார். இடத்த காலி பண்ணுங்க, இடத்த காலி பண்ணுங்க. தேங்க்ஸ். வாங்க 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 ரெண்டு பத்தோலி. How much money you have? What? How much money you have? 1 million ringgit. Follow me. I'm up. సూపర్. వాట్స్ దట్? మీరు ఐఎమ్ సారీ. దే టోల్డ్ మీ యు సెల్ ఫేక్ పాస్పోర్ట్స్. వి హావ్ బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోరా. పాస్పోర్ట్ ఇవ్వండి, తను డబ్బు ఇచ్చేస్తుంది. అందులో ప్రాబ్లం ఏం లేదు. లేదంటే ఎందుకు తెచ్చండి, మాట్లాడుతున్నాం కదా. అయ్యో, వీళ్ళు కొట్టేసి కొట్టిన వాళ్ళ ఆనవాళ్ళు తెలియకుండా పారిపోయే రకం. పోలీస్ స్టేషన్ లో వాడు ఒంటరిగా దొరికేసరికి మనోడు రెచ్చిపోయాడు. వాళ్ళు ఇప్పుడు గన్ను తీస్తున్నారే, మరి మనోడు ఏం తీస్తాడు? జీవితంలో మొదటిసారి గన్ను పట్టుకుందాం. చూడండి, మా వీసా అయిపోయింది. ఎయిర్పోర్ట్ వెళ్తే పోలీసులు పట్టుకుంటారు. ఇక్కడికి వస్తే డూప్లికేట్ పాస్పోర్ట్ దొరుకుతుందని ఎవరు చెప్పరా? బ్రో, ఒక నిమిషం వెయిట్. ఎందుకు తొందర? తర్వాత నేను వాన్ చేయలేదని చెప్పకండి. ఏ వాన్ చేయలేదని?
నేనొక్కడినే నలుగురిని కొట్టగలను. నలుగురునా? ఒకటి, రెండు, మూడు, నాలుగు. ఓ, ఆరుగురున్నారా? తను ఇద్దరిని కొట్టగలదు. ఏయ్, నువ్వు ఇద్దరిని టూ ఓకే, పోనీ వన్. 3. విన్నారా, ముగ్గురున్నట. చెప్పుతో కొడత షేక్ అయ్యమంటే స్టడీగా ఉండు. 3 + 3 = 6. లెక్క కరెక్టా? లెక్క కరెక్టా కాదని ఇప్పుడు సపోజ్ ఏదైనా తేడా జరిగిందనుకో, ఆయన మీ అందరినీ షూట్ చేస్తాడు. పోలీసా పారిపోయి లెక్క కరెక్టా? పోలీస్ రూల్స్ పొడవకూడదనే లోపు పొడి చూశాడే. హిప్లా కంపెనీ నుంచి ఇన్హేలర్ బ్లూ ప్రింట్ తీసుకుని ఏం చేశావు? ఆ ఇన్హేలర్ పక్క డూప్లికేట్ చేస్తున్నారు. ఎవరు? పీటర్. పీటర్ అంటే ఎవర్రా? పోలీస్ వేగ తెలీదా? మలేషియాలో సర్క్యులేట్ అయ్యే నకిలీ మందులు, నకిలీ హాస్పిటల్ మెటీరియల్స్ అన్నిటిని వాడే సప్లై చేస్తున్నాడు. ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటాడు? నేను ఎప్పుడు వాడిని చూడలేను. నిజం చెప్తున్నాను, వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. నాకు తెలుసు. నాకు తెలుసు. పీటర్కి వీడు అమ్మాయిల్ని సప్లై చేస్తాడు. పోయిన నెల కూడా ఇద్దరు థాయిలాండ్ అమ్మాయిలతో నన్ను పంపాడు. వీడు డబ్బు కోసం ఏదైనా చేసి మృగం. ఆ చోట ఎక్కడుందో నువ్వు కరెక్ట్ గా చెప్పగలవా? బుకింగ్ పింగ్టన్. అక్కడికి జంక్షన్ లో వెయిట్ చేయాలి. కారులో వచ్చి మమ్మల్ని తీసుకువెళ్లారు. అద్దాలు మూసేస్తున్నాయి. కానీ అక్కడి నుంచి 10 నిమిషాల్లో ఫ్యాక్టరీ రీచ్ అయిపోయాం. మరుసటి రోజు తిరిగి పంపించారు. మా ఊళ్ళో ఒక స్కూల్లో పనిచేసేదాన్ని. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా పాస్పోర్ట్ తీసి పెట్టుకున్నారు. ఏయ్, ఏయ్, ఈ అమ్మాయిని వాడి దగ్గరికి పంపిస్తే అదే ప్లేస్ కి తీసుకెళ్తాడా? నేను కాల్ చేస్తాను. నేను కాల్ చేసి చెప్తాను. అఖిల్, తనకేం తెలీదు. తనని మళ్ళీ ఎలా పంపించగలం? ఆ నకిలీ మందు తయారు చేసే ఫ్యాక్టరీని కనిపెట్టాలి. తనని ఫాలో అవడం తప్ప మనకు వేరే దారి లేదు. దేని కోసం పంపించామో తెలిస్తే తన ఫ్యాక్టరీలోనే చంపేస్తారు. We don't have a choice. ఏయ్, నంబర్ చెప్పు. 75423434 తనతో నేను వెళ్తాను. నేను వెళ్తే మీతో కంటిన్యూస్ గా కాంటాక్ట్ లో ఉండగలను. నా ద్వారా ట్రాకింగ్ చేయడం ఈజీ. తను ఒంటరిగా వెళ్లి నర్వస్ అయి ఏదైనా అయితే ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది. నేను చెప్పేది కరెక్టే అఖిల్, అది నీకు తెలుసు. యా, నేను సేఫ్ గా మీ ఊరికి నేను పంపిస్తాను. భయపడకుండా నాతో వస్తావా? నన్ను ఇక్కడి నుంచి కాపాడుతానంటే ఎలా చెప్తే అలా చేస్తాను. గుడ్. ఏయ్, కాల్ చేయి.
ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారని చెప్పు. ఎక్కడయ్యో బ్లాకర్లా నన్ను పంపలేదు. థ్యాంక్ గాడ్. హలో థామస్, ఇద్దరు అమ్మాయిలు, అందులో ఒక ఈ రోజు మలేషియాకి వచ్చింది. సమ్మగా ఉంది. పంపించమంటారా అని అడిగి చెప్పు. పంపించమంటున్నారు. ఓకే